Welcome to my channel. Today we are going to discuss class 8 unit 1. Year reading is the tattered blanket. Tattered means torn. Blanket ante duppati, bed sheet. 7. When he arrived unexpectedly at his home in the countryside in his office car and got down at the gate, his mother, who was lying in an armchair on the veranda, made a futile attempt to get up. That is the first passage. When he arrived, atano arrived ante that is the past tense word. Arrived means reached, came, vachuta, cherukonuta. When he arrived unexpectedly ante అనుకోకుండా, expect చేయలేదు. Unexpectedly at his home in the countryside. Here is countryside means Gramina Prantam. In other words, village. In his office car and got down at the gate. Gate దగ్గరికి వచ్చాడు. His mother, అతని యొక్క తల్లి, who was lying in an armchair in the veranda. ఆమె ఎక్కడున్నది? Lying అంటే here is the meaning is place to lie. ఉండటానికి వీలైన స్థావరం ఆవిడికి అదే. అందువల్ల ఆయన ఆర్మ్ చైర్ ఉన్నటువంటి దాంట్లో ఆమె వరండా దగ్గర కూర్చుని ఉన్నాను. ఆంది వరండా అన్నాడు కాబట్టి వరండా మీదనే చెప్పాలి. మేడ్ ఏ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెట్ అప్. ఫ్యూటైల్ అంటే అన్సక్సెస్ఫుల్ మీన్స్ ఇన్ తెలుగు ప్రయత్నం చేస్తుంటే అది సక్సెస్ అవ్వట్లేదు, విఫలమైపోతుంది, నిష్ఫలమైపోతుంది. లేవాలని ప్రయత్నం చేస్తుంది. అటెంప్ట్ మీన్స్ ట్రయల్ టు గెట్ అప్. ప్రయత్నం చేస్తున్నది కానీ లేవలేకపోతున్నారు. కమలా, దెర్ ఈజ్ సంబడి ఎట్ ది గేట్, షీ సెడ్. సంబడి ఈజ్ ఇన్ అ కార్. ఈ మదర్ కమల అనే అమ్మాయిని పిలుస్తున్నాడు. ఈ కమల రిలేషన్ ఏంటో చూద్దాం. దెర్ ఈజ్ సంబడి ఎట్ ద గేట్. కమలాని పిలిచి ఏమంటున్నది పెద్ద ఆవిడి? దేర్ ఈజ్, అక్కడ, సంబడి ఎట్ ది గేట్, ఎవరో గేట్ దగ్గర ఉన్నారు. షీ సెడ్, అలాగని చెప్పింది. సంబడి ఈజ్ ఇన్ ఎ కార్. ఆ వచ్చిన వాళ్ళు కూడా కార్లో వచ్చినట్టున్నారు. కమల హెర్ ఎల్డెస్ట్ డాటర్. ఈ మదర్కి కమలాకి ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే ఎల్డెస్ట్ డాటర్. ఎల్డెస్ట్ మీన్స్ ఎల్డర్ వన్, పెద్దమ్మాయి. ఏ విడో. ఈ క్లాసిఫికేషన్ చూడండి ఎంత చక్కగా దీన్ని నౌన్ ఫ్రేజ్ అంటున్నాము. కమలా, దెర్ ఈజ్ సంబడి ఎట్ ది గేట్, షీ సెడ్. ఆ నౌన్కి ఉన్నటువంటి, కమలాకు ఉన్నటువంటి ఆ క్లాసిఫికేషన్ ఎంత చక్కగా చెప్తున్నాయి. హెర్ ఎల్డెస్ట్ డాటర్, ఏ విడో హూ వాజ్ సిట్టింగ్ హడిల్డ్ అప్ ఆన్ ది థిన్నా ఆన్ ది వెరండా, హెర్ హెడ్ అండ్ ఇయర్స్ కవర్డ్ విత్ ఎ థిన్ బాత్ టవల్, got up reluctantly, walked slowly to the gate and screwing up her eyes peered into the darkness. Kamala, her eldest daughter, a widow. Widow anta bharta ledu taniki. Who is sitting huddled up on the thinna. ఆ అరుగు మీద కూర్చున్నారు. ఏ బ్యూటిఫుల్ పిక్చర్ ఇస్ ఫర్ అండర్స్టాండింగ్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్, పేజ్ నెంబర్ 3. చక్కగా అర్థమయ్యేలాగా ఆ పిక్చరైజేషన్ ఇచ్చారు మనకి. ఆమె ఏం చేస్తున్నది? A thin bath towel. Here is thin means lean, slim. In Telugu సన్నని లేకపోతే పలుచని టవల్ కట్టుకొని got up reluctantly. Reluctantly అంటే అన్విల్లింగ్లీ, అయిష్టంగా. వాకడ్ స్లోలీ, మెల్లిగా నడుచుకుంటూ టు ది గేట్ దగ్గరికి వచ్చింది. అండ్ స్క్రూయింగ్ అప్ హెర్ ఐస్. హియర్ ఈజ్ స్క్రూయింగ్ అప్ మీన్స్ నారోయింగ్ ద ఐస్ టు లుక్ మోర్ కేర్ఫుల్లీ. అంటే చిన్నవిగా చేస్తూ. స్క్రూయింగ్ అప్ అంటే ఇలా చూడటం అన్నమాట. కళ్ళు బాగా దగ్గర పెట్టి వచ్చినవాడు ఎవరు అన్నట్లుగా గేట్ వైపు చూస్తూ ఉన్నాడు. స్క్రూయింగ్ అప్, నారోయింగ్ ద ఐస్ టు లుక్ మోర్ కేర్ఫుల్లీ. కళ్ళు దగ్గరికి, రెప్పల దగ్గరికి పెట్టి చూడటం వల్ల వచ్చిన వాళ్ళు చాలా క్లియర్గా, కేర్ఫుల్గా అంటే జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. హెర్ ఐస్ అంటే peered into the darkness. Here is peered means looked closely and carefully. చాలా జాగ్రత్తగా చూస్తున్నది. నెక్స్ట్ పేజ్. షీ సా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కమల
గేట్ దగ్గరికి వెళ్ళింది. షీ సా ఎ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ వాకింగ్ ఇన్ త్రూ ది గేట్. ఎ సెంటెన్స్, ఏ ఫైన్ సెంటెన్స్ ఈజ్ దేర్. షీ సా ఏ బాల్డ్. బాల్డ్ మీన్స్ hairless or partially hairless. That is what we call bald. Fat. కొంచెం ఒదికగా ఉన్నాడు. మిడిల్ ఏజ్డ్ మ్యాన్, మధ్య వయస్కుడిగా ఉన్నాడు. వాకింగ్ ఇన్ త్రూ ది గేట్, గేట్లో నుంచి నడుచుకొని వస్తున్నాడు. ఓ గోపి, షీ సెడ్ ఇన్ హర్ గ్రేటింగ్ వాయిస్. ఇక్కడ గ్రేటింగ్ అంటే వినసొంపుగానే మాటగా, అన్ప్లెజెంట్ టు లిజన్ టు, వినడానికి. షీ సెడ్ ఇన్ హర్ గ్రేటింగ్ వాయిస్, వినడానికి కూడా క్లియర్గా అర్థమవకుండా, ఓ గోపి, వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్. ఏంటి అంత అనుకోకుండా, అసలు ఏమీ కూడా తెలియపరచకుండా రావడం జరిగింది అని అడిగింది. కమలా, హూ ఈజ్ ఇట్? హర్ మదర్ ఆస్క్డ్ లౌడ్లీ ఫ్రమ్ ది వరండా. వరండా దగ్గర కూర్చుని ఉన్నటువంటి తల్లి మళ్ళీ అడుగుతున్నారు, కమలా, హూ ఈజ్ ఇట్? అది ఎవరు? గోపి, ద మ్యాన్ సెడ్ దెర్ వాజ్ ఎ మీటింగ్ ఇన్ తిరువనంతపురం. ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఆన్ మై వే బ్యాక్. ఈయనేమంటున్నాడంటే, నేను, ఆ మ్యాన్ పేరు గోపి అని అర్థమైంది మనకి. అతనేమంటున్నాడంటే, దెర్ వాజ్ ఎ మీటింగ్. యాక్చువల్లీ హీ ఈజ్ వర్కింగ్ ఇన్ అ హయ్యర్ అఫీషియల్. దట్స్ వై there is a meeting in Thiruvananthapuram. I just dropped in on my way back. Dropped means paid a visit. Paid a visit అంటే ఓసారి చూసిపోదామని, సందర్శించడానికి వచ్చినట్లుగా వచ్చాను. హూ కమలా, హూ ఈజ్ ఇట్? మళ్ళీ అడుగుతున్నారు మదర్. దెర్ ఈజ్ ఎ నోట్ ఆఫ్ అలామ్ ఇన్ అమ్మాస్ వాయిస్. అమ్మ మళ్ళీ అడుగుతున్నది, హూ కమలా? హూ అంటే ఎవరు? అమ్మా, వై ఆర్ యూ సో స్కేర్డ్? కమల ఎలా అడుగుతుంది, నువ్వు ఎందుకమ్మా అంత భయపడుతూ? స్కేర్డ్ మీన్స్ ఫ్రైటెండ్ అండ్ అఫ్రైడ్. భయపడిన మాటగా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? గోపీస్ ఎల్డెస్ట్ సిస్టర్ కమలా వాళ్ళ అమ్మని అడుగు. ఆస్క్డ్ హర్ ఎ లిటిల్ ఆక్వర్డ్లీ. ఆక్వర్డ్లీ అంటే చిన్న వికారంగా, ఇబ్బంది కలిగించేలా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు, నేను నీకు చెప్తాను కదా అన్నట్లుగా తల్లిని అంటున్నది. యాజ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ గోపి ఫర్ ది ఫస్ట్ టైం. గోపిని ఇప్పుడే చూస్తున్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు. అమ్మా, ఇట్స్ మీ గోపి, హి సెడ్ అగైన్. గోపి ఏం చెప్తున్నాడు? అమ్మ, నేను అని చెప్తున్నాడు. నేను గోపిని అని చెప్తున్నాడు. హీ బెంట్ డౌన్ అండ్ బ్రాట్ హిస్ ఫేస్ క్లోజ్ టు హర్ రింకిల్డ్ చీక్స్. ఏం చేశాడు? ఇలాగా కాళ్ళ దగ్గర వంగి వాళ్ళ అమ్మ దగ్గరికి తన ఫేస్ పెట్టి, రింకిల్డ్ అంటే ముడతలు పడినటువంటి ఫోల్డెడ్ చీక్స్ అనమాట. రింకిల్డ్ చీక్స్ అంటే ఫోల్డెడ్ చీక్స్. అంటే వాళ్ళ అమ్మ పెద్ద ఆవిడ కాబట్టి బాగా ముడతలు పడినటువంటి ఆ బొగ్గలకి క్లోజ్ టు హెర్, చాలా దగ్గరికి తన బుర్రని పెట్టాడు. అమ్మా, ఇట్స్ మీ. ఏమంటున్నాడు గోపి? అమ్మా, ఇది నేను గోపి. కమలా, ఐ కాంట్ బిలీవ్ ఇట్. యాజ్ హీ స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్. ఐ కాంట్ బిలీవ్ ఇట్. బిలీవ్ అంటే నమ్మకం లేదు, నువ్వు అసలు ఎలా వచ్చావంటే నమ్మకం లేదు. యాజ్ హిజ్ స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్. ఏంటి, స్కూల్స్కి ఏమైనా సెలవులు ఇవ్వడం జరిగిందా? అమ్మాయి ఈజ్ ఆఫెన్ లైక్ దీస్ డేస్. అమ్మాయి ఈ మధ్యన ఇలాగే ప్రవర్తిస్తున్నారు. షీ డజంట్ రికగ్నైజ్ ఎనీబడి. రికగ్నైజ్ అంటే గుర్తించట్లేదు, ఐడెంటిఫై చేయలేకపోతున్నది ఎవరిని కూడా. గోపి సిస్టర్ ఎక్స్ప్లెయిన్డ్. ఎందుకు అతన్ని బుర్ర దగ్గరికి పెట్టి వాళ్ళ అమ్మకి తల ఆనిచి తల దగ్గరికి పెట్టి మాట్లాడుతున్నా, బాబు వచ్చావా అని ఆ ఎఫెక్షనేట్ పిలుపు కన్నా ఎవరో వచ్చారు అన్నట్లుగానే ఈ పెద్ద ఆవిడ మాట్లాడడాన్ని బట్టి క్లారిఫై చేస్తున్నది కమల. అమ్మ ఎప్పుడు ఈ మధ్యన అలాగే ఉంటున్నది. బట్ సమ్టైమ్స్ హర్ మెమరీ ఈజ్ క్వైట్ షార్ప్. కానీ కొన్నిసార్లు చాలా క్విక్గా ఉంటుంది తన ఆలోచన, చాలా బాగా అన్నీ కూడా తన మెమరీస్ చాలా చక్కగా చెప్తుంది. మెమరీ అంటే జ్ఞాపకాలు. దెన్ షీ ఆస్క్స్ మీ ఇఫ్ యూ హ్యావ్ సెంట్ ఎనీ లెటర్. అప్పుడప్పుడు
తను నువ్వు ఉత్తరం రాసావా, ఉత్తరం కోసం అడుగుతుంది. ఐ టెల్ హర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ యూ. నేను వెంటనే చెప్తాను, బాగానే ఉందంట, అంతా బాగానే ఉన్నాడంట, నీ దగ్గర అంతా బాగానే ఉందని నేను చెప్తాను అమ్మకి. విమల అండ్ ది కిడ్స్, విమల పిల్లలు కూడా బాగున్నారని చెప్తాను. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టెల్లింగ్ హెర్ దట్ యూ హ్యావెంట్ రిటర్న్ ఫర్ ఎ ఇయర్? 1 సంవత్సరం నుంచి నువ్వు ఉత్తరాలే రాయటం లేదని అమ్మకి తెలియదు. పూర్తిగా మనం ఆలోచించాల్సిన విషయమే. ఐ వుడెంట్ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ హర్ అన్హ్యాపీ. ఆమె కళల్లో నుంచి ఆ సంతోషాన్ని నేను తీయలేక, అందువల్ల అలాగే ఆలోచించకుండా నేనైతే అలా కవర్ చేసి మాట్లాడతాను అని అన్నది కమల. ఐ గాట్ ఏ ప్రమోషన్ లాస్ట్ ఇయర్. ఆఫ్టర్ దట్ ఐ ఆమ్ ఆల్వేస్ ఆన్ మై టోస్. లాస్ట్ ఇయర్ నాకు ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి ఎలా ఉంది నా పరిస్థితి? ఐ ఆమ్ ఆల్వేస్ ఆన్ మై టోస్. హియర్ ఆన్ మై టోస్ అనేటువంటి పదం, దట్ ఈస్ ద ఇడియం అంటాం. ఇడియం అనేటువంటిది ఒక జాతీయ పదం. అంటే నా కాళ్ళ మీద నేను నిలబడాల్సి వచ్చింది. నేను చాలా బిజీగా ఉంటున్నాను, ఆన్ మై టోస్, అస్సలు నాకు రెస్ట్ అనేది ఉండట్లేదు అనే వేలో మాట్లాడుతున్నాడు గోపి. అండ్ దేర్ ఆర్ టూర్స్ క్వైట్ ఆఫెన్. ఎక్కువగా ఆఫెన్ అనే పదం, ఆఫెన్ అంటే తరచుగా, ఆఫెన్కి ఆపోజిట్ వర్డ్ రేర్. నేను తరచుగా టూర్లు వేయాల్సి వస్తుంది, ఎక్కువగా నేను ప్రయాణాలు చేయాల్సి వస్తున్నాను. ఐ డోంట్ గెట్ ఎనీ టైమ్ టు రైట్ లెటర్స్. ఉత్తరాలు రాయడానికి నాకు ఏమాత్రం కూడా ఖాళీ ఉండటం లేదు. వై డోంట్ యూ ఆస్క్ విమల టు రైట్, ఆర్ డజంట్ షీ గెట్ ఎనీ టైమ్ టు? నీకు టైం లేకపోతే విమలాని రాయమనొచ్చు కదా. వాట్ ఆర్ యూ మమ్లింగ్ ఓవర్ దేర్? అమ్మ సెడ్ లౌడ్లీ. అమ్మ మళ్ళీ గట్టిగా అరుస్తున్నారు. Mumbling means speaking in a way that is not clear. Speaking in a way that is not clear. That is what we call in Telugu గొణుక్కోవడం, గుసగుసలాడుతున్నట్లుగా. ఏంటి ఆ మాటలు అని అమ్మ గట్టిగా మాట్లాడతాం. ఐ హర్డ్ సంబడి కమింగ్ ఇన్ ఏ కార్. హూ ఈజ్ ఇట్? ఎవరో కారులో రావడం చూసే, కారులో వచ్చినట్లు అయ్యింది. వాళ్ళెవరు అని అడిగింది మదర్. అప్పుడు వెంటనే గోపి అందుకుంటున్నాడు. ఐ టోల్ యూ ఇట్స్ గోపి. అమ్మ నేను నీకు చెప్పానమ్మా, నేను గోపినని అని గోపి అన్నాడు. బట్ గోపి ఈజ్ ఇన్ ఢిల్లీ, ఇజంట్ హీ? గోపి ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. ఇజంట్ హీ అనేది క్వశ్చన్ ట్యాగ్. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ఎందుకు వాడతాం? జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. క్వశ్చన్ ట్యాగ్ ఎందుకు వాడతాము అంటే కన్ఫర్మేషన్. పాజిటివ్ స్టేట్మెంట్కి నెగటివ్ ట్యాగ్ వస్తుంది, నెగటివ్ సెంటెన్స్కి పాజిటివ్ ట్యాగ్ వస్తుంది. హియర్ ఈజ్ ద సెంటెన్స్ ఈజ్, బట్ గోపి ఈజ్ ఇన్ ఢిల్లీ. అవును కదా, గోపి ఎక్కడున్నాడు? ఢిల్లీలో కదా ఉన్నాడు. ఇజంట్ హీ? అవునా కదా అని కన్ఫర్మేషన్ కోసం అమ్మ అడుగుతున్నారు. ఎస్ అమ్మా, ఇట్స్ మీ. మళ్ళీ గోపి చెప్తున్నాడు, అవునమ్మా నేనే గోపిని. ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. హూ డిడ్ గోపి మ్యారీ? మదర్ తన ప్రాసెస్లో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? హూ డిడ్ గోపి మ్యారీ? గోపి ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడు? అమ్మ సెడ్. సడన్లీ లోయరింగ్ హెర్ వాయిస్. ఏదో ఆలోచన వచ్చినట్లుగా, అవును గోపి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అని అడుగుతున్నాను. ఐ మీన్ వాట్స్ హిజ్ వైఫ్స్ నేమ్? దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఆవిడ పేరేంటి అని అడుగుతోంది తల్లి కమలాని. డోంట్ సే యూ హ్యావ్ ఫర్గాటన్ హెర్ నేమ్ టు. వాళ్ళ ఆవిడ పేరు కూడా మర్చిపోయానని అనకూడదమ్మా. డోంట్ యూ రిమెంబర్? నీకు జ్ఞాపకం లేదా? విమల, ఆమె పేరు విమల, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్స్ ఎల్డెస్ట్ డాటర్. ఆమె ఎవరు? ఈ విమల డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్ గారి కుమార్తె. గోపి సిస్టర్స్ సెడ్. గోపి సిస్టర్ చెప్పింది. ఓ ఐ ఫర్గాట్ ద నేమ్. వాజ్ దెర్ ఏ లెటర్ ఫ్రమ్ గోపి టుడే? అవును నేను మర్చిపోయాను, కానీ ఇవాళ గోపి నుంచి లెటర్ వచ్చిందా అని అడిగింది. దేర్ వాజ్, హీ రైట్స్ ఎవ్రీ డే. అదిగో అక్కడే ఉందమ్మా,
గోపి రోజు ఉత్తరాలు రాస్తున్నాడు అని చెప్పింది కమల. ఐఎమ్ టెరిబ్లీ అప్సెట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ డే. చాలా కంగారు పడిపోతుంది అనమాట ఉత్తరం రాలేదు అంటే. అందువల్ల అప్సెట్ అంటే ఫీల్ అన్హ్యాపీ. కుర్రాడి దగ్గర నుంచి ఉత్తరం రాలేదు అంటే నేను చాలా బాధపడిపోతూ ఉంటుంది. అందువల్ల హీ నోస్ ఇట్, దట్స్ వై హీ రైట్స్ ఎవ్రీడే. నువ్వు అలా తొందరపడతావని, కంగారు పడతావని, అలా ఆలోచిస్తావని, విచారంగా ఉంటావని, కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు, రోజు ఉత్తరం రాస్తాడు. లుక్ ఎట్ ద వే షీ టాక్స్. ఆ విధంగా కమల మాట్లాడుతున్నది అమ్మతో. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది గోపి సమక్షంలోనే ఈ డిస్కషన్ అంతా ఈ ముగ్గురు మాటలు జరుగుతున్నాయి. గోపి సిస్టర్ టర్న్ టు హిమ్. గోపి వైపు తన సిస్టర్ తిరిగింది. జస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ, యూ నో నథింగ్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్, డూ యూ? ఇక్కడ ఏం జరుగుతుందో నీకు ఏమీ తెలియదు. హూ ఈజ్ దట్? అమ్మ సెడ్ అగైన్. ఎవరు? అది ఎవరు అన్నట్లుగా మళ్ళీ అమ్మ కమలని. హూ ఈజ్ దట్ ఇన్ ఎ కార్? కార్లో వచ్చింది ఎవరు? ఇట్స్ మీ, గోపి సెడ్. వన్స్ మళ్ళీ ఎగైన్ అండ్ ఎగైన్ గోపి సెడ్ ఇట్స్ మీ, ఐఎమ్ గోపి అని చెప్తూనే ఉన్నాడు. ఐ హ్యావ్ టు కమ్ టు తిరువనంతపురం. మళ్ళీ అదే ఆన్సర్ చెప్తున్నాను. నేను తిరువనంతపురం నుంచి వచ్చాను. ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ అమ్మ. ఎలాగా నేను తిరువనంతపురం వెళ్తున్నాను, ఆందివే కదా మన ఇల్లు, అందువల్ల నిన్ను చూడటానికని వచ్చాను. డ్రాప్ ఇన్ అనేది ఫ్రేజల్ వెర్. హూ ఈజ్ యువర్ అమ్మ? వాట్ ఈజ్ హర్ నేమ్? మీ అమ్మ ఎవరు? మీ మదర్ ఎవరు? ఆమె పేరేంటి? వేర్ డస్ షీ లివ్? ఆవిడ ఎక్కడ నివాసం ఉంటున్నది? ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్? ఇక్కడికి ఆ ఇల్లు ఎంత దూరం ఉంటుంది? నో, ఇట్ ఈస్ క్వైట్ నియర్. చాలా అంత దూరం ఏం కాదు, చాలా దగ్గరలోనే ఉంది అనేసి గోపి చెప్పాడు. ఐ డోంట్ నో హౌ ఐ కెన్ బ్రింగ్ బ్యాక్ హర్ మెమరీ. గోపీస్ సిస్టర్ సెడ్ టు హిమ్ ఎక్సాస్పిరేటెడ్లీ. చాలా తీవ్ర కోపంతో ఈమెకు నేను ఎలాగ తన జ్ఞాపకశక్తిని తిరిగి తేగలను అని చాలా అప్సెట్ అయిపోయి బ్రదర్ అయినటువంటి గోపితో మాట్లాడుతున్నది కమల. హియర్ ఈజ్ ఎక్సాస్పిరేటెడ్లీ అంటే వెరీ అనాయిడ్ ఇన్ ఇంగ్లీష్ మీనింగ్. ఇన్ ద సేమ్ వే వెరీ యాంగ్రీలీ, తీవ్ర కోపంతో. అంటే అక్కడ ఏంటంటే ఊపిరి కూడా పీల్చుకోకుండా సమాధానం చెప్పడం అన్నమాట ఎక్సాస్పిరేటెడ్లీ అంటే. గోపి ప్లేస్డ్ హిజ్ బ్రీఫ్ కేస్ ఆన్ ది థిన్నా. అక్కడ అరుగు మీద గోపి చేతిలో ఉన్నటువంటి సూట్ కేసుని, గోపి బ్రీఫ్ కేస్ని అరుగు మీద పెట్టాడు. హీ ఓపెన్ ఇట్ అండ్ పుల్డ్ అవుట్ ద కంటెంట్స్. ఆ యొక్క సూట్ కేసుని, ఆ బ్రీఫ్ కేస్ని ఓపెన్ చేసి పుల్డ్ అవుట్, అందులో ఉన్నటువంటి వస్తువులు పైకి తీస్తున్నాడు. తీస్తే అందులో ఏమున్నాయి? ఇక్కడ క్లోత్స్. CLOTH క్లాత్ అనాలి. CLOTHEని క్లోత్ అనాలి. CLOTHES క్లోత్స్ అనాలి. ఇది నేర్చుకోవాలి. క్లాత్, క్లోత్, క్లోత్స్. ఇక్కడ the pronunciation of that word is clothes, files, a shaving set. ఇవి పైకి తీశాడు. నెక్స్ట్ పేజ్. డూ యూ నో మై సన్ గోపి? అమ్మ ఆస్క్డ్ హిమ్. మళ్ళీ మా అబ్బాయి గోపి నీకు తెలుసా అని అడిగింది అమ్మ. హీఈస్ ఇన్ ఢిల్లీ. మదరే చెప్తున్నది గోపితోనే, కానీ గోపి అని ఆవిడకి తెలియదు. ఏమంటున్నది? హీఈస్ ఇన్ ఢిల్లీ. అతను ఢిల్లీలో ఉన్నాడు. A government officer. He has Kasari Yogam. Here is Malayalam word. This is a Malayalam word. Kasari Yogam. Kasari Yogam means well settled. He is in Delhi, a government officer. He has Kasari Yogam. Atanu baga settle ayyadu. He draws a salary of 2,500 rupees. Ame salary kuda cheptunnadu 2,500 rupees. Do you know him? అతను నీకు తెలుసా అని అడిగింది. గోపినే అడుగుతున్నది గోపి కోసం. ఎస్, ఐ నో హిమ్. గోపి ఏమంటున్నాడు? అతను నాకు తెలుసు అని చెప్పాడు. టెల్ హిమ్ టు సెండ్ మీ ఎ బ్లాంకెట్. అది
ఇక్కడ ఆమె కొడుకుకి ఇచ్చేటువంటి వార్త ఏంటంటే, టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ బ్లాంకెట్. మా అబ్బాయితో చెప్పు నాకు ఒక దుప్పటి పంపించమని. దెర్ ఇస్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్. కోల్డ్ మిస్ట్ మీన్స్ కోల్డ్ ఫాగ్. ఇన్ తెలుగు మీనింగ్ ఈజ్ చల్లని పొగ మంచు. ఈ ఉదయకాలంలో చాలా చల్లని పొగ మంచు ఉంటున్నది ఇక్కడ. ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్ ఇట్ డజంట్ లీవ్ మీ ఫర్ ఎ లాంగ్ టైం. నేను ఆ కోల్డ్లో నేను ఎక్కువ సమయం ఉండలేకపోతున్నాను. టెల్ హిమ్ టు సెండ్ ఏ బ్లాంకెట్ వోంట్ యూ. ఇక్కడ మరోసారి క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది. టెల్ హిమ్ టు సెండ్ ఏ బ్లాంకెట్. అతనితో చెప్పు ఒక బ్లాంకెట్ మంచిది దుప్పటి కొనిపెట్టమని. వోంట్ యూ, చెప్తావు కదా. ఏ రెడ్ వన్. తను ఇక్కడ కలర్ కూడా ఫేవరెట్ కలర్ ఏంటంటే ఆమెకి రెడ్ వన్. రెడ్గా ఉన్నటువంటి ఆ దుప్పటిని కొనిపెట్టమని చెప్పాను. ఐ హ్యాడ్ అ బ్లాంకెట్. ఇప్పుడు నా దగ్గర బ్లాంకెట్ ఉంది. ది వన్ హీ బ్రాట్ ఫర్ మీ వెన్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ మద్రాస్. ఇట్ ఈజ్ ఆల్ tattered నౌ. నా దగ్గర బ్లాంకెట్ ఉంది, కానీ ఇది కూడా గోపి మెడ్రాస్లో చదివేటప్పుడు కొని తెచ్చి ఇచ్చాడు. ఇప్పుడు అది ఎలా ఉన్నదంటే ఇట్ ఈజ్ ఆల్ tattered నౌ. అది బాగా చినిగిపోయింది. జస్ట్ ఏ బాల్ ఆఫ్ నాటెడ్ యార్న్. ఇక్కడ ఒక ఇడియం వాడారు. ఏ బాల్ ఆఫ్ నాటెడ్ యార్న్ ఎలా ఉన్నదంటే ఆ దారపు అది పీలికల్లా వచ్చి ఒక నాటెడ్ యార్న్ కుట్టినటువంటి ముద్దలాగా ఉండిపోతున్నది. టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ రెడ్ బ్లాంకెట్ విల్ యూ. అతనితో చెప్పు ఒక రెడ్ దుప్పటి నాకు పంపించమని చెప్తావు కదా. ఏ బాల్ ఆఫ్ నాటెడ్ యార్న్ అనేది ఇడియం. ఇడియం అంటే జాతీయ పదం అన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో ఏ బాల్ ఆఫ్ నాటెడ్ యార్న్ అంటే ఏ బండిల్ ఆఫ్ టార్న్ థ్రెడ్స్. అది దారం పేలికల్లో వచ్చి ముద్దగా అయిపోయి ఉండల్లా అయిపోయిందని చెప్తున్నాను. ఐ విల్ టెల్ హిమ్. హీ నాడెడ్. చెప్తాను, అతనితో చెప్తానని హీ నాడెడ్. ఎందుకంటే కొడుకుతోనే మాట్లాడుతున్నది పై వాళ్ళు ఎవరు అన్నట్లు. కానీ మరి అతనికి చాలా బాధ కలిగింది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్. మళ్ళీ చెప్తున్నదమ్మా, ఆ అబ్బాయితో చెప్పడం మర్చిపోకు. ద మిస్ట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ. ఈ ఫాగ్ అనేది, కోల్డ్ ఫాగ్ అనేది, చల్లని పొగమంచు నాకు పడట్లేదు, నా ఆరోగ్యానికి మంచిది కాదు. ఐ థింక్ ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ అవుట్ ఫర్ ఎ బిట్. అందువల్ల నేను అది ఉపయోగించుకోవాలని ఆశపడుతున్నాను. ఐ హ్యావ్ బీన్ సిట్టింగ్ టూ లాంగ్ ఇన్ ద ఆర్మ్ చైర్. ఎక్కువ సమయం నేను ఈ చైర్లో కూర్చొని ఉండలేకపోతున్నాను. ఐ హ్యావ్ ఎ పెయిన్ ఇన్ ద నెక్. నాకు మెడలో నొప్పి కూడా వస్తున్నది. గోపి సిస్టర్ పుట్ అమ్మ టు బెడ్ అండ్ కమ్ బ్యాక్ టు ది వెరండా. అప్పుడు గోపి ఉంటుండగానే అమ్మని బెడ్ మీద పడుకోబెట్టింది. యూ డింట్ కమ్ టు సీ అమ్మా డిడ్ యూ. అయితే నువ్వు అమ్మని చూడటానికి రాలేదన్నమాట, అంతే కదా అన్నది కమల గోపిని. ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. అతను వచ్చినటువంటి పరిస్థితిని చక్కగా విషయాన్ని క్లియర్గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఖరీదైన, అంతేగాని టూ ఎక్స్పెన్సివ్ అంటే ఇంకా చాలా ఖరీదైన అని చెప్పడం. యు నో ఐ హ్యావ్ 4 children టు లుక్ ఆఫ్టర్ నౌ. నీకు తెలుసు కదా, 4 పిల్లల్ని చూసుకోవాలి. ఐ కాంట్ మేక్ బోత్ ends meet with my salary. ఎర్న్ జస్ట్ ఎనఫ్ మనీ టు బి ఏబుల్ టు లివ్. నాకు ఎంత అవసరమో అంతే నాకు జీతం వస్తున్నది. అండ్ వన్ హ్యాస్ టు కీప్ అప్ వన్స్ స్టేటస్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎవరి స్టేటస్ వాళ్ళది, దాన్ని ఎవరికి వాళ్ళు కాపాడుకుంటారు. ఇట్ విల్ బి ఎ గ్రేట్ హెల్ప్ ఇఫ్ ఐ కెన్ రైజ్ సమ్ మనీ. ఇక్కడ నాకు ఒక మంచి సహాయం కావాలి. ఏంటది? బై సెల్లింగ్ మై షేర్ ఆఫ్ ది ఫ్యామిలీ ప్రాపర్టీ. నాకు వచ్చేటువంటి ఈ యొక్క ఆస్తిలో నా భాగాన్ని నేను అమ్మితే మంచిదేమో అనుకుంటున్నాను. ఐ కేమ్ టు టాక్ ఇట్ టు అవర్ విత్ యూ. అందువల్ల ఆ విషయం నీతో మాట్లాడడానికి వచ్చానని తమ్ముడు చెప్పాడు కమలతో. యూ విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో అవే విత్ ద మనీ. అయితే నువ్వు నీకు వచ్చే ప్రాపర్టీ అమ్మేసుకొని డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయావంటే ఐ నో యూ వోంట్ కమ్ హియర్ ఎనీ మోర్ ఆఫ్టర్ దట్. ఇంకెప్పుడు కూడా నువ్వు ఇక్కడికి రావు అని చెప్పింది కమల. డోంట్ యూ సే దట్. అలా అనకు.
ఐ విల్ కమ్ వెన్ ఐ గెట్ టైం. వస్తుంటాను నేను, నా టైం దొరికినప్పుడు వస్తుంటాను. యువర్ టైం, నీకు టైం దొరుకుతుందా అన్నట్లుగా. అక్క, హీ సా ది ఇరిటేషన్ ఆన్ హిస్ సిస్టర్స్ ఫేస్. చాలా విసుగు, చిరాకుతో మాట్లాడినట్లుగా గోపి అబ్జర్వ్ చేశాడు. హియర్ ఈజ్ ద వర్డ్ మీనింగ్ ఇరిటేషన్ మీన్స్ యాంగర్. అనదర్ వర్డ్ ఈజ్ అనయన్స్, చికాకు, విసుగు తెప్పించడం. ఇట్ టుక్ యూ మోర్ దెన్ 5 years టు ఫైండ్ టైమ్ టు కమ్ హియర్. ఇప్పుడు రావడానికి 5 సంవత్సరాలు పట్టింది. అమ్మ ఈజ్ 83 నౌ. ఇప్పుడు అమ్మకి ఎన్ని సంవత్సరాలు? 83 సంవత్సరాలు. ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ ఆన్ మచ్ లాంగర్. ఇంకా ఆమె ఎక్కువ కాలం బతుకుతుందని నేను అనుకోను. ఇట్ టుక్ యూ సో లాంగ్ టు విజిట్ హెర్ ఆఫ్టర్ ది లాస్ట్ టైం. ఇప్పుడు మరలా రావడానికే చాలా టైము పట్టింది. బట్ అమ్మ కాంట్ రిమెంబర్ హూ ఐ యామ్, హీ సెడ్ స్మైలింగ్ ఫీబ్లీ. ఎందుకక్క, నేను వచ్చినా నన్ను గుర్తుపట్టలేదు కదా అని ఒక వ్యంగ్యంగా నవ్వుతూ, లేకపోతే నీరసంగా నవ్వుతూ. స్మైలింగ్ ఫీబ్లీ అంటే అట్ ఎ లో స్టేజ్. అనదర్ మీనింగ్ ఈజ్ వీక్లీ, చాలా నీరసంగా, లేకపోతే తక్కువ స్థాయిలో, చాలా నీరసంగా, అదోలో నవ్వుతూ, నన్ను అమ్మ గుర్తుపట్టడం లేదు కదా అన్నాడు. బట్ డూ యూ రిమెంబర్ యువర్ అమ్మ? సరే, అమ్మ నిన్ను గుర్తుపట్టడం లేదు, మరి అమ్మని నువ్వు గుర్తించుకున్నావా అని అడిగింది. ఇది హృదయాన్ని కదిలించేటువంటి స్టోరీ, మార్వెలస్ స్టోరీ. దట్ ఈజ్ రిటన్ బై కమలా దాస్. షీ ఈజ్ ఏ మలయాళం పోయెట్. దట్ ఈస్ ద స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు లెసన్ నేర్చుకోవాలి, హౌ టు రీడ్ అనేది. నెక్స్ట్ వొకాబ్యులరీ నేర్చుకోవాలి. ఇందులో కొన్ని ఇడియమ్స్ ఉన్నాయి, అసలు ఇడియం అంటే నేర్చుకోవాలి. అండ్ దెన్ నౌన్ ఫ్రేజ్ ఉంది, నౌన్ ఉంది, ఫ్రేజ్ ఉంది, ఫ్రేజల్ వెబ్స్ ఉన్నాయి, అండ్ దెన్ క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయి. ఈ లెసన్ అంతా కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. Here is some vocabulary also there in our textbook. Glossary is there, page number 7. Thinna. Thinna means sit out, elevated place on the veranda. అదే ప్రత్యేకించబడినటువంటి, కూర్చోవడానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి స్థలం. ఫిటైల్ అంటే అన్సక్సెస్ఫుల్ అని ఇచ్చారు. నేను తెలుగు మీనింగ్ ఈజ్ విఫలమైన, నిష్ఫలమైన అని చెప్పచ్చు. హడిల్డ్, హెల్డ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ క్లోజ్ బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ కోల్డ్. చలి వల్ల కానీ, భయం వల్ల కానీ కాళ్ళు చేతులు ముడుచుకొని దగ్గరికి ఎలా పెట్టుకొని ఉండడాన్ని హడిల్డ్ అంటాం. రిలక్టెంట్లీ, నాట్ విల్లింగ్ టు డూ సంథింగ్. అయిష్టంగా ఉండడం, అన్విల్లింగ్లీ అంటాం ఇంగ్లీష్లో. స్క్రూయింగ్ అప్ ఐస్, నారోయింగ్ ద ఐస్ టు లుక్ మోర్ కేర్ఫుల్లీ. చాలా దగ్గరగా పెట్టి ఎవరా అని బాగా గుర్తుపట్టడానికి ప్రయత్నించడాన్ని స్క్రూయింగ్ అప్ ఐస్ అంటాం. ఆన్ టోస్ మీన్స్ ఎవ్రీ టైమ్ బిజీ, రెడీ టు వర్క్, ఆ మీనింగ్లో ఉన్నది. మమ్లింగ్ అంటే గొణుక్కోవడం అని చెప్పాను, గొణుగుతూ మాట్లాడడం. స్పీకింగ్ ఇన్ ఏ వే దట్ ఈస్ నాట్ క్లియర్. స్పీకింగ్ అన్క్లియర్లీ అండ్ క్వైట్లీ అని ఇచ్చారు. టెక్స్చువల్ మీనింగ్ ఊపిరి పేల్చకుండా కంటిన్యూగా మాట్లాడుతూ, అన్క్లియర్లుగా గొణుగుతూ మాట్లాడడాన్ని మమ్లింగ్ అంటాం. దట్ ఈస్ ద వెర్బ్. ఎక్సాస్పిరేటెడ్లీ, దట్ ఈస్ ద adjective. Exasperatedly is the adverb. This means very annoyed. Very annoyed అంటే తీవ్ర కోపం. Very angry అని కూడా another meaning also there. Kasariyogam, that is the Malayalam word in meaning is well settled. Tattered means torn అంటే చినిగిన అని. ఇరిటేషన్ ఇక్కడ మీనింగ్ మనకి annoyance అని ఇచ్చారు. ఇరిటేషన్, ట్రబుల్ అని కూడా చెప్పచ్చు, డిస్టర్బ్ అని చెప్పచ్చు, టీజ్ అని చెప్పచ్చు. తెలుగులో పీడ, విసుగు, బాధ అని చెప్పచ్చు. దట్ ఈస్ ద లెసన్ ఫర్ అస్. ఈ లెసన్ మీరందరూ కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలి, చదవడం నేర్చుకోవాలి, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలి, మీనింగ్స్ రాసుకోవాలి, నోట్స్లో రాసుకోవాలి. చక్కగా ఆ మీనింగ్ని సిచ్యుయేషనల్గా మనం ఉపయోగించాలి. తప్పనిసరిగా ఇది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ బటన్ కూడా నొక్కితే మీరు నోటిఫికేషన్లు నేను ఇక్కడ పెట్టినటువంటి వీడియోస్ మీకు వెంటనే వస్తాయి. తర్వాత మనం
ఎంత ఏదో ఈ వీడియో చూసామనే కాకుండా ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు. ఆ ఫోన్స్లో అవి ఇవి చూడటం వాళ్ళ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా మీ టైం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. దట్ ఈస్ ద మోస్ట్ ప్రీసియస్ వన్. టైం ఒకసారి గడిచిపోయిందంటే మళ్ళీ మనం దాన్ని తిరిగి తెచ్చుకోలేము. మంచి టైము, ఈ కమ్యూనికేషన్ ఛానల్స్ ఈజీగా ఉంటున్నాయి ఇప్పుడు మనకి. చాలా మన దగ్గరికి సోర్సెస్ అన్నీ కూడా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మంచిగా యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో నేను ఈ లెసన్కి సంబంధించి వొకాబ్యులరీ గ్రామర్ క్లియర్గా మళ్ళీ సెకండ్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.